రై ఏంట్రా థింకింగ్? ఆహా నేను అప్పటి నుంచి చూస్తున్నాను, టీని గుచ్చు గుచ్చు చూస్తున్నానంటే వీడు పెద్ద జీడి నాయుడు సింగిల్ టీని రీసెర్చ్ చేస్తున్నాడు. అది కాదన్నా, ఈ టీని ఎట్లా తాగాలా అని ఆలోచిస్తున్నాడన్నా. ఇప్పుడు చూడు, ఎట్లా పట్టుకుని ఎట్లా ఎత్తుకుని ఎట్లా తాగాలి. రీసెర్చ్ అయిపోయింది కదా, టీ కూడా అయిపోయింది, వెళ్ళిపో. తాగేసావా? అవును. అందులో బల్లి పడింది, దాన్ని తీసి బయట పడేసి తాగుదామా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఏనా బల్లి పడిన టీ తాగితే తాగిన 5 నిమిషాలకి చచ్చిపోతారట. అయితే నువ్వు చచ్చిపోతావన్నా? నో ప్రాబ్లం. ఓడిపోతే పిండి మీసాలే. పాపాయమ్మకి మీసం పెట్టండు. ఏమిటది? ఏమిటి ఆటలు? ఏమిటి ఇదంతా? జలబుల జెంట్స్. జలబుల జెంట్సా? ఇది ఢిల్లీ ఆట. అదేం ఆటరా? మన సుగంధికి చాలా ఆటలు తెలుసు. మార్చిలోన మార్బుల్ ద్రోణ, దిల్ ఖుష్, దిల్ పసంద్, చిన్ని పాప, చుంచుంజంగ్, ఇవన్నీ ఎడ్యుకేటెడ్ గేమ్స్. కిట్టు, మన అగ్రహారమే ఓడిపోయిందిరా. నువ్వే రంగంలోకి దిగి మన అగ్రహారం పరువు కాపాడాలి. ఏం ఆటలాడుతున్నారా? ఆడమనే చెప్తున్నా. మావయ్య ఢిల్లీ గెలిచేస్తుంది మావయ్య, నువ్వు ఆడాలి మావయ్య. హైదరాబాద్ పరువు పోయింది మావయ్య, నువ్వు ఎలాగైనా ఆడి గెలిపించాలి మావయ్య. ప్లీజ్ మావయ్య, ఆడు మావయ్య. నోరు మూసుకుంటారా? ఆయనకంత ధైర్యం లేదు, భయపడుతున్నాడు. నాతో పోటీ చేయగలడేంటి? జారుకున్నాడు పప్పుసుదా. నిన్ను పిలిచిపోయిన మధ్యగా లోపల వచ్చాయి. నువ్వు ఢిల్లీ ఫాల్ డౌన్. नो बबलू, नॉट नाउ. तुम क्या कर रहे सुक्कू? जरा टाइरो ना. अभी नहीं बबलू. मत जावा सुक्कू. अम्मा. ఎట్రారా? ఏంటన్నా కాలరా పెట్టావు? ఏంట్రా ఫిల్మ్ చూపిస్తున్నారు? ఏంటా పరుగు? అది కదన్నా, నేను సుక్కు ఆడుకుంటున్నామా, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతుంది. ఏమాటది? డిక్కీలో నాన్న. ఏంటది? టిక్కీలోనా? ఏదాడు? దానికి ఇద్దరు కావాలన్నా. సుక్కు ఏంట్రా సుక్కు సుక్క కూరను నాతోడా? సరే కొంచెం వెనక్కు. నువ్వా? పోయాను. నువ్వు కూడా అలా వెళ్ళి నిచ్చో. వెళ్ళావా? వెళ్ళాను. ఇలా వంగు. వంగునాను. వంగి టిక్కిలోన అంటూ వెనక్కిరా. సర్లే సన్నాసి, నువ్వు చెప్పు. 1 2 3. ఎందుకన్నా తన్నావు? ఏంటన్నా నువ్వు తప్పుగా టిక్కీలో ఆడతావు? ఏంట్రా టిక్కీలోను? దేనికి పడితే దానికి లోన్ ఇవ్వడానికి పర్లేదు అనుకున్నావా? నేను కూడా వెనకాల వస్తాడంట, మేము ముందుకు వెళ్ళి లోన్ ఇవ్వాలంట. పళ్ళు రాలిపోతాయి. పని చూసుకోబా. జనం మారిపోతున్నారు. మన మార్కెట్ బ్రహ్మాండంగా ఉండాలి అంటే మనం కూడా కొత్తది ఏదైనా కనిపెట్టాలి, లేకపోతే పప్పులు ఉడకవు. అప్పడం ఇట్లాగే ఉండాలని రూలా? ఇజ్జుడు ఇది నగ్మ అప్పడం. ఇజ్జుడు కుటుంబ నియంత్రణ అప్పడం. ఇది చూసావా? సూపర్ స్టార్ అప్పడం. ఇది చూసారా? నేను కనిపెట్టినప్పుడు. ఏంట్రా ఇది? చిల్లులు కరెక్ట్లాగా? నో, కంప్యూటర్ డిజైన్, ఎక్స్పర్ట్ క్వాలిటీ. నో, రిజెక్టెడ్. ప్యాకింగ్ పని శుభ్రంగా చేరే కుక్క అంటే బొక్కలు పెడుతూ కూర్చున్నాడు. పోరా. మరదే 7వ తరగతి పాస్ అని చెప్తే దించుకోనంటే ఏంటని 7వ క్లాస్ లోపల డ్రైవర్ లేదు. డ్రైవర్ వేసుకున్నదా? పొరపాటును చూస్తుంటే మూర్చొచ్చి పడిపోయి ఉంటారా దేవుడు. కిట్టు, ఏమిటి ఆడుకుందామా? నువ్వు అర్థం పర్థం లేని ఆటలన్నీ ఆడమంటావు, నేను రాను. ఇది జలబుల జెంట్స్ కాదు, వేరే ఆట. కప్లింగ్స్ బాగుంటుంది. ఏంటి కప్లింగ్సా? పేరే సూపర్ గా ఉంది. ఆడబోయే చూస్తాను. మణి నువ్వు ఊరుకో. నువ్వేం చేయక్కర్లేదు, ఇలాగే నించో. ఇదే కప్లింగ్స్. దీని నుంచి నువ్వు తప్పించుకోవాలి. ఆట సూపర్ గా ఉంది. ఇటు కొంచెం పంపించవా? ఆడావు కదా, పో. మిగతా ఆట కమ్ టు మీ. నువ్వు నాకు కప్లింగ్స్ చేస్తే కదా ఎవరు గెలిచింది ఎవరు ఓడిపోయింది తెలిసేది. దట్స్ కరెక్ట్.
ఈ కప్లింగ్స్ ఆటలన్నీ నాకు నచ్చవు. అయితే జలబులు జంక్స్ మణి బావయ్య నువ్వు కూడా ఒక మనిషివి. ఆ అమ్మాయిని మంచి మంచి ఆటలు నేర్చుకొస్తే వద్దంటావేంటి? అదే నేనైతే 24 గంటలు ఆడుకుంటా. ఏం చేస్తాం? పాపయ్యమ్మతో ఆడుకుంటా. వారిని అబ్బా ఏంటి తమ్ముడు చేస్తున్నారు? స్పూన్లింగ్ ఆట అన్నా. స్పూన్లింగ్? అవును స్పూన్లింగ్ ఆట. నేను కనిపెట్టే గేమ్. నువ్వు కూడా ఆడొద్దన్నా. ఎట్లది? నా నోట్లో స్పూన్ ఉండేదా? ఆంటీ నోట్లో స్పూన్ ఉందా? ఆ నిమ్మకాయని నా నోట్లో ఉన్న స్పూన్ లోకి రప్పించగలిగితే ఒక గోలు కొట్టినట్లు లెక్క. ఆ. ఇప్పుడు కొట్టండి. నా ఏలగా ఇంకొకసారి స్పూన్లింగ్ గీలింగ్ అని ఆటలాడామో నోరు తెచ్చి అట్టగా పెడతా. నీలపాములాగా నాలుగు బయట పెడతా. ఆ. ఇదేంట్రా ఇది? ఇదా నెక్స్ట్ గేమ్ అన్నా. అదేం గేము? ఈ చివరి నా నోట్లో పెట్టుకుంటానా, ఆ చివరి ఆంటీ నోట్లో పెట్టుకుంటుందా. ఈ పళ్ళన్నీ చప్పరిస్తూ చప్పరిస్తూ తీయాల. ఎవరు ఎక్కువ చప్పరిస్తే వాళ్ళకు ఒక గోల్. బ్యూటిఫుల్ గేమ్. ఈ ఆట పేరేంటండి? చప్పలింగ్ ఆట అన్నా. సప్లింగ్ ఆట? అదే చప్పరించి చప్పరించి ఆడాలి. ఇదేనా సప్లింగ్? సప్లింగ్ ఆట అంటే సప్లింగ్ ఆట. ఒక్కడ కూడా రాత్రి కడుకున్నా వాళ్ళు ఎరగబడతా. అదో అదో నా ఏలగా ఇంకోసారి ఆడేమంటే పిచ్చి కుక్కలతో కనిపిస్తా.